భగవద్బంధువులారా నమస్తే. కనిపించకుండా పోయిన దూడలను వెతకటానికి బాలకృష్ణయ్య ఇలా బయలుదేరాడు. కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణాభ్రాజిత వేత్రదండముతో సత్పించధామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతో దూర్ణత్వంబుననేగే లేగలకునై దూరాట వీధికిన్ చెవుల వరకు వ్రేలాడుచున్న జులపాలతో మెరయుచున్న రత్నాల హారపంతులతో చేతిలో బంగారు కాంతులతో మెరయుచున్న ఆ వెదురుకర్రతో శిరస్సుపై నెమిలిపించములతో వికసించిన పద్మముల వంటి ఎర్రని చేతిలో తిందామనుకున్న తెల్లని సల్దిముద్దతో ఎంతో ఉత్సాహంగా లేగలను వెతకటకై కృష్ణయ్య బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా బ్రహ్మదేవుడు మానవ రూపుడైన శ్రీకృష్ణుని బలం ఎంతదో చూడాలనుకుని అడవిలో దూరంగా పోయిన దూడలను అక్కడ చల్దులారగిస్తున్నటువంటి గోపబాలులను ఒకచోట దాచివేశాడు. కృష్ణయ్య సర్వజ్ఞుడు కనుక బ్రహ్మ చేసిన మోసం తెలుసుకొని బ్రహ్మను మోసం చేసి గోపాలులను దూడలను తేగలిగియు ఆ పని చేయకుండా ఇలా అనుకున్నాడు. గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా, గోపాలకులున్ గోపికలు నలరా బాలుర క్రేపుల రూపముల నేజరించదననుచున్ నేను బృందావనానికి వెళ్ళి గోపాలురు దూడలు లేవని చెప్పడం దేనికి, వాళ్ళను ఆందోళన పరచడం దేనికి, వాళ్ళు సంతోషపడేలా నేనే ఆ గోపబాలురుగా వత్సాలుగా తిరుగుతుంటాను అని అనుకొని అంతా గోపబాలురు శరీరాకృతులతోనూ దూడల ఆకృతులతోనూ అచ్చుగుర్దినట్లుగా వారి వారి రూపాలను ధరించాడు. రూపంబులెల్లనగు బహురూపకుడిటు బాలవత్స రూపంబులతో ఏ పారుటేమి చోద్యము రూపింపగనతనికి తర రూపము గలదే. ఈ చరాచర జగత్తులో కనిపించే అన్ని రూపాలు తానే అయిన పరమాత్ముడు దూడలను మళ్లించండిరా అనే కన్నయ్యగా, వాటిని మళ్లించే గోపబాలురుగా, మళ్ళే దూడలుగా అన్నీ తానే అయి బృందావనానికి బయలుదేరాడు.